ఒక విధంగా చలికాలం అయిపోయింది. గుడ్ మార్నింగ్. ఏమిటమ్మా ఈ రోజు ఎంత ఉదయాన్నే లేచావు? అవును తాతయ్య, ఈ రోజు త్వరగా లేచిపోయాను. గుడ్ మార్నింగ్ జోసెఫ్, త్వరగా లే. హాయ్ డేజీ, హాయ్ డస్కీ, లేచారా? రండి రండి, బయటికి రండి. మనమంతా ఈ రోజు కొండవైపు వెళ్ళబోతున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు సంతోషంగా ఉంది కదూ? త్వరగా వెళ్ళండి. ఉదయాన్నే చాలా సంతోషంగా ఉన్నారనుకుంటాను. అది పీటరే కదూ? హే, పీటర్ తన మేక పిల్లల్ని తీసుకొచ్చాడు. హే పీటర్! హైడీ! నేను పడిపోయాను. మళ్ళీ పడిపోయాను. తిరుగుతున్నాయి తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నాయి. హైడీ, జాగ్రత్త అమ్మా. హైడీ, ఎక్కువగా ఆడకమ్మా. కొండ మీదకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నోఫ్లేక్, నువ్వు వచ్చేసావా? మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూసినందుకు సంతోషంగా ఉంది. స్నోఫ్లేక్, నన్ను బాగా గుర్తుపట్టావే, నాకెంతో సంతోషంగా ఉంది. హే అటోరీ, నువ్వు వచ్చావా? హే, నువ్వు కూడా వచ్చావా? అందరూ వచ్చారు, అందరూ నా దగ్గరకు వచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. హే పీటర్, స్నోఫ్లేక్, అటోరీ, ఇంకా నీ మేకపిల్లలందరూ నన్ను బాగా గుర్తుపట్టారు. అలాగా హైడీ? సరే రండి, త్వరగా బయలుదేరదాం. రండి. నేను వస్తున్నాను, ఆగండి. హైడీ, ఇలా రా. గుడ్ మార్నింగ్ తాతయ్య, చెప్పండి. మా మేక నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఇదిగో, మీ ఇద్దరు భోంచేయడానికి మధ్యాహ్నం భోజనం రెడీ చేశాను. దీన్ని కూడా తీసుకువెళ్ళు. త్వరగా రా పీటర్. తను చిన్నపిల్ల, తనకేమీ తెలీదు. నువ్వు కాస్త జాగ్రత్తగా చూసుకో. చీకటి పడకుండానే తనని క్షేమంగా ఇంటికి తీసుకురా పీటర్, అర్థమైందా? అలాగే తాతయ్య. మంచు తగ్గడంతో పీటర్ మేకల్ని తోలుకోవడం ఆరంభించాడు. హైడీతో ఆడుకోవచ్చని మేకల మందని హైడీ ఇంటి దగ్గరికి తోలుకొచ్చి అక్కడే మేపేవాడు. పిల్లలిద్దరూ చక్కగా ఆడుకునేవారు. హే పీటర్, అటు చూడు, ఆ చెట్టు మీద ఉడతలున్నాయి. అవి చాలా సంతోషంగా ఉన్నాయి. అవి సంతోషంగా ఎందుకున్నాయో తెలుసా? స్ప్రింగ్ సీజన్ మొదలైంది కాబట్టి. హే, నా దగ్గరికి రండి. పిలిస్తే మాత్రం వస్తాయా ఏంటి? హే పిచ్చి, నన్ను గుర్తుపట్టలేదా? నేనే హైడీని. ఏమిటి పిచ్చి, నేను పిలుస్తూనే ఉన్నాను, నువ్వు రావడం లేదు. రా పిచ్చి. ఇక్కడ పిచ్చి లాంటి చాలా పక్షులున్నాయి. రా పిచ్చి.
పిచ్చికి ఏమైందో అర్థం కావడం లేదు. ఎంత పిలిచినా నా దగ్గరికి రావడం లేదు. హాయ్ ఫ్రెండ్స్, టైం